పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఘనంగా శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం రోజున మందమరి పట్టణంలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రతి సంవత్సరం కూడా 20 నుంచి 25 వేల మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ వస్తారు. ప్రతి సంవత్సరం జిల్లా పాలనాధికారి చేతుల మీదుగా స్వామి గారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. భగవద్భక్తులందరికీ ముందుగా రాబోతున్నటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన హైందవ జీవన విధానంలో రామ అనే పదము నిత్య నూతనంగా ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా ఆకలి వేస్తున్నా కూడా రామ అనే పదంతోనే మన జీవితం అనేది నడుస్తుంది. కాబట్టి అంతటి రాముని యొక్క కళ్యాణ మహోత్సవము మన హిందువులందరికీ కూడా ఎంతో ప్రత్యేకత చూపిస్తూ ఉంటారు. ఎక్కడ రామ కళ్యాణం జరిగినా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కడుతూ ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రామ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం మన హైందవ జీవన విధానంలో కొనసాగుతూ వస్తోంది. ఈ యొక్క సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమిని పురస్కరించుకొని 6/4/2025 ఆదివారం రోజున మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా శ్రీరామనవమి వేడుకలు జరగబోతున్నాయి. ఆ యొక్క జగన్మాత అయినటువంటి అమ్మవారి సీతా అమ్మవారి యొక్క మరియు జగత్ ఆనందకారుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించేందుకు వేల సంఖ్యలో ఇక్కడికి ప్రతి ఏటా భక్తులు వస్తూ ఉంటారు. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 20-25 వేల మంది భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా మన పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో గల మిథిలా ప్రాంగణంలో ఈ కళ్యాణ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క కళ్యాణ వేడుకలకి సాక్షాత్తు జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ దాదాపు వచ్చిన ప్రతి భక్తులకు కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. భగవద్భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి జగత్ రక్షణ కొరకు జరిగేటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మనది. జై శ్రీమన్నారాయణ.